మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తాండాకు చెందిన గోపాల్ నాయక్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉంటున్నాడు. గోపాల్ నాయక్ కొన్నాళ్లుగా మతిస్థిమితం లేదు. శుక్రవారం సాయంత్రం నుంచి గోపాల్ నాయక్ కనిపించడం లేదు అని వెతుకుతూ ఉండగా అమీన్పూర్లో శ్మశాన వాటిక వద్ద చనిపోయి ఉన్నాడని అతని కుమారుడు శ్రీధర్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్మశాన వాటికకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఏమీ లేవని, మృతుని బామ్మర్ది నరేష్ పై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారించారు. హత్య చేసింది బామ్మర్ది నరేష్ నాయక్ అని నిర్ధారణకు వచ్చారు. గతంలో మతిస్థిమితం లేని బావ గోపాల్ నాయక్ పేరు మీద జేసీబీ కొనుగోలు చేశాడు. అలాగే 3 నెలల క్రితం బావ పేరు మీద దాదాపు 25 లక్షల ఎల్ఐసి బీమా తీసుకున్నాడు. బావను హత్య చేస్తే ఎల్ఐసి డబ్బులతో పాటు జేసీబీ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుందని పన్నాగం పన్నాడు. శుక్రవారం బావ గోపాల్ నాయక్ ను అమీన్పూర్ శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లి స్నేహితులతో కలిసి గొంతు నిలిమి హత్య చేసి మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.